మనం హెల్తీగా ఉండాలన్నా లేకపోతే హెల్తీగా వెయిట్ లాస్ జరగాలి అన్నా కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన వెయిట్ లాస్ జర్నీలో కానీ హెల్తీగా ఉండటం కోసం కానీ. సో అలాంటి కార్బోహైడ్రేట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అండ్ ఏ కార్బోహైడ్రేట్స్ మంచిది మన బాడీకి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడగలిగితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఇంకొకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే ఇది బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్. సో బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటంటే మహా అయితే వైట్ రైస్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మన బాడీలో ప్రాసెస్ చేసిన బాగా ఫుడ్స్ ఏంటి అంటే వైట్ బ్రెడ్స్ కానీ లేకపోతే పిజ్జాలు కానీ బర్గర్లు కానీ ఫ్రై ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా ప్రాసెస్ చేసిన తర్వాత దాని నుంచి అవుట్పుట్ వచ్చిన ఏదైతే ఫుడ్ ఉందో అది మన బాడీకి 1% కూడా యూజ్ ఉండదు. జస్ట్ మన బాడీలో ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చి బాడీకి ఆటోమేటిక్గా ఎర్లీగా డైజెస్ట్ అయిపోయి మళ్ళీ వెంటనే క్రేవింగ్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉన్నాయో అవాయిడ్ చేయగలగాలి. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ అంటే లైక్ ఇన్స్టాంట్ ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎటు దారి తీస్తుంది అంటే మన బాడీలో షుగర్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే టైప్ 2 డయాబెటీస్. దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ హైక్ అవడానికి అండ్ దాంతోపాటు మన బాడీలో బ్లడ్ ప్రెషర్ హైక్ అవడానికి, అంటే బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుంది, ఇది లాంగ్ టర్మ్లో మనం తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి మన బాడీ హెల్త్ కండిషన్స్ బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏమవుతుందంటే మన బాడీలో ఇలాంటి కండిషన్స్ బట్టి మన బాడీ ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవటం వల్ల మన వెయిట్ లాస్ అస్సలు సపోర్ట్ చేయదు అండ్ ఆటోమేటిక్గా హార్ట్ కండిషన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ మన కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా మన బాడీలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ అండ్ లేకపోతే మన ఇంటెస్టైన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల వస్తాయి అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇది బెస్ట్ మన బాడీకి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఈజీ డైజెస్టబుల్ యాక్సెసిబుల్ ఉంటుంది అనమాట. అంటే ఇది బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్ కాదు, ఇది అన్ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. సో మన బాడీకి ఈజీగా తీసుకోవడానికి కానీ డైజెస్ట్ అవడానికి కానీ చక్కగా బాడీ ఎనర్జీ లెవెల్గా ఉండటం కోసం కానీ చక్కగా బాడీ వెయిట్ లాస్ అవడం కోసం కానీ హెల్తీగా ఉండటం కోసం కానీ ఆల్రెడీ ఎవరైతే డయాబెటిక్స్తో సఫర్ అవుతున్నారో సో డయాబెటిక్స్ నుంచి కూడా వీళ్ళు చక్కగా రికవరీ అవ్వటం కోసం కానీ బ్లడ్ ప్రెషర్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బ్లడ్ ప్రెషర్ నుంచి వీళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది బాగా సపోర్ట్ అవుతాయి. ఇవి కొంచెం మన బాడీకి హంగర్ లెవెల్స్ పెంచకుండా బాడీ ఫుల్నెస్ ఇస్తూ చక్కగా మన బాడీ వెయిట్ లాస్ అవడానికి అండ్ అదే విధంగా మన మైండ్ అనేది క్రేవింగ్స్ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండటం కోసం బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం నిజంగా ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అండ్ అదే విధంగా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా మనకి ఓట్స్ లో వస్తుంది, క్వినోస్ లో వస్తుంది, బ్రౌన్ రైస్ లో వస్తుంది, ఫ్రూట్స్ లో వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి అండ్ చక్కగా నట్స్ వస్తాయి, సీడ్స్ వస్తాయి అండ్ డ్రై ఫ్రూట్స్ లో వస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అలవాటు పడినప్పుడు మన మెటబాలిజం చక్కగా బూస్టింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా మన బాడీ వెయిట్ లాస్ కి హెల్తీగా ఉండటం కోసం కూడా ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాగా సపోర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు గమనించండి ఏ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ వేటిని అవాయిడ్ చేయడం వల్ల మన బాడీ హెల్తీగా ఉంటుందో. ఓకేనా. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.